పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతిలో వ్యక్తిగతంగా నేను కూడా బాధితున్నే. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్రషర్ ఉంది, పెద్ద క్రషర్, పొంగునూరు మండలము, పాలంపల్లి గ్రామము. ఆయన క్రషర్ పక్కనే నాకు ఇస్కాన్ వైట్ అని ఇంటర్నేషనల్ మార్కెట్లో మదనపల్లి వైట్ అని 10 ఎకరాల గ్రానైట్ ఉంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని దాదాపు ఒక 2 సంవత్సరాలు నేను వర్క్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో చెప్పాను కదా, నా దురదృష్టమో అదృష్టమో ఆయన క్రషర్ పక్కన నా క్వారీ పొద్దున్నేసి ఆయన కన్ను దీని మీద ఉండింది. సో ఇమ్మీడియట్గా దాన్ని సీజ్ చేయించి నా మీద ఫారెస్టు పీడీ యాక్టులు అక్రమ కేసులు పెడితే నేను పరారయ్యి మళ్ళీ హైకోర్టులో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. దాని మీద ఏదైతే అక్రమంగా సీజ్ చేశారో దాని మీద WP 9935 ఆఫ్ 2019 నేను రిట్ ఫైల్ చేస్తే హైకోర్టు నాకు పర్మనెంట్ ఇంజెక్షన్, దీస్ పీపుల్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద మైన్ ఆపరేషన్స్, నాట్ అబ్జెక్ట్ మైన్ ఆపరేషన్స్ అని నా దగ్గర ఆర్డర్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని చేస్తే నేను సరే మళ్ళా వర్క్ చేశాను. వర్క్ చేసి మళ్ళీ 300 మీటర్లు తీస్తే పర్మిట్ ఇవ్వాల. మైన్స్ ఏడి సాయిరామ్ సింగ్ పలమనేర్, దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళా, పర్మిట్ ఇవ్వమని చెప్పింది. అటువంటి అధికారులు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి చేతులు జోడించి, సార్ మీరు ఈ రకంగా హైకోర్టుకు పోయి ఆర్డర్ మీద ఆర్డర్ తీసుకొని వస్తా ఉంటే మాకేమో మినిస్టర్ దగ్గర నుంచి క్వారీ చేయనివద్దని చెప్పారు. మీరేమంటే మీరు మాట్లాడుకోండి. ఒకవేళ మీరు మళ్ళా కానీ ఆర్డర్ తెచ్చుకొని మీరు ఒక్కగానే చేస్తే ఎట్లయితే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బస్సులని ఎప్పుడైతే అక్రమంగా ఆపినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చారు. ఆర్డర్ తీసుకొచ్చి బస్సులన్నీ కంటిన్యూస్గా ఇట్లా పక్కన పెట్టి అవిటి పూజ చేసి స్టార్ట్ చేయబోతా ఉంటే ట్రాన్స్పోర్ట్ డీసీ వచ్చి, సార్ మీరు స్టార్ట్ చేయొద్దండి మళ్ళా కేసులు పెట్టమంటారంటే ఇంకా ఆయన కొంచెం మొండి ఎక్కువ, ఏదో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎవడు ఆపుతాడని చూద్దామని చెప్పేటప్పటికీ ఇదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బస్సులో ఎక్కి బురద ఇసుక అంతా బస్సులంతా చల్లి ఈ బస్సులు క్లియర్గా లేవు కాబట్టి ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మళ్ళా సీజ్ చేసినారు. ఇదే మదనపల్లి బీ క్వారీ విషయంలో కూడా పునరావృతం అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. తరువాత నా క్వారీని ఆక్యుపై చేయాలని చూశారు సార్. ఒక్క మాట వంశీ గారు, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తా ఉన్నారు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం చెప్పనేసి. అట్లా వీళ్ళు నన్నే కాదు వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా సర్వనాశనం చేసినారు. నా క్వారీ పక్కనే పుంగునూరుకు చెందిన RYT బాబు అని ఆయనకు తహసీల్దార్ ఎన్ఓసి ఇచ్చాడు. ఇది మన LOI వరకు వెళ్ళారు తెలుగుదేశం ప్రభుత్వంలో, లెటర్ ఆఫ్ ఇండెంట్. ఈవెన్ అతను వైసీపీ పార్టీ నాయకుడైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడ అబ్జెక్షన్ చేయాల. అతను MRO ఆఫీస్ నుంచి AD ఆఫీస్, DD ఆఫీసు, DMG ఆఫీసు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్లియరెన్స్ అన్నీ తెచ్చుకుని వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ వచ్చింది. ఈయన క్రషర్ పక్కనే ఉంటుంది క్వారీ. గ్రానైట్ పనికొచ్చే క్వారీని రోడ్డు కంకర కోసం ముక్కలు చేసి వాడేసి అతన్ని సర్వనాశనం చేసినారు. కాబట్టి వీళ్ళ అరాచకమైన ఒక భూములే కాదు, ఇప్పుడు జాతస్య మరణం దృఢం, ఈ రోజు పుట్టినవాడు మళ్ళీ మనం తప్పదు. నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తుల మీదకి ఈ రకంగా రావడం చరిత్ర క్షమించదు సార్. దీని మీద మీరు ఈ విధమైన కార్యక్రమం పోరాటం చేయడానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మళ్ళా కూడా చెప్పినట్లు ఇందాక రామదాస్ చౌదరి గారు ఒక క్వశ్చన్ అండి, మీ వాటితో పాటు ఇంకెవరయ్యో చెప్పారు, ఎంతమంది క్వారీలు, ఎన్ని మైనింగ్ క్వారీలు ఆక్రమించుంటారు, లాక్కొని ఉంటారు? దాదాపు 10 ఇక్కడ మదనపల్లి వరకు సార్. అటు చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ కానీ, శ్రీకాకుళం బ్లూ కానీ, విశాఖపట్నంలో కానీ దాదాపు 100కు పైన క్వారీలు. మరి ఏం చేసుకుంటారు వాటిలో? ఒకవేళ పాపం ఆయన పెద్ద ఆయన 1000 ఏళ్ళు బతుకుతానుకుంటున్నాడో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. మీ వరకు 10 క్వారీల వరకు ఇక్కడైతే ఆక్రమించేశారు సార్. కాకపోతే నేనేందంటే నా క్వారీ ఆయనకి ఇవ్వకుండా సుమారుగా ఆక్రమించినటువంటి క్వారీలు 5 సంవత్సరాలు తవ్వినటువంటి దాని విలువ ఎంత ఉండొచ్చు సార్? ఇప్పుడు ఆయన చేసిండే వర్కుల్లో ఇసుకకు డబ్బులు లేవు, కంకరకు డబ్బులు లేవు, దేనికి పర్మిట్ లేవు. ఇదో చూడండి సార్, ప్రత్యక్ష సాక్ష్యం ఇవన్నీ. ఇది ఆయన క్రషర్ పక్కన ఇసుక దిబ్బలు, కంకర
ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ రోజు ఈ ఆర్బిటి బాబు వీళ్ళంతా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే వచ్చి అక్రమంగా నిల్వొచ్చునని సీజ్ చేశారు. ఓకే, రామదాస్ చౌదరి గారు, మీ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయింది. మరి మీరు ఏం చేశారు, ఏం పోరాడారు, ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? సార్, దీని మీద నేను మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చినప్పుడే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్లాను, ఇవన్నీ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అట్లాగే మొన్న గవర్నమెంట్ కూడా పెట్టాం. ఆల్రెడీ ఒకటేంటంటే ఆ 9935 2019 పెండింగ్ డిస్పోజల్ కాబట్టి నేను అది డిస్పోజ్ అవ్విన వెంటనే సార్ మీకు ఇంకో విషయం చెప్తాను సార్. ఎప్పుడైతే ఎద్దు ఈనింది అంటే ఘాట్లో గట్టేయబడినట్లు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ప్రవర్తించారు. నా క్వారీని అన్ని అనుమతులు ఉన్నా కూడా వచ్చి సీజ్ చేశారు. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆయన భార్య మదనపల్లి సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి వాళ్ళు సీజ్ చేసిన ఆఫీసరు మొన్న విజయవాడలో నన్ను కలిసి వేరే వాళ్ళ ద్వారా మధ్యవర్తారు కలిసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. తప్పైపోయింది అంటాడు. చెప్పినా సార్ నేను బీకామ్ చదివాను, వానాకాలం చదువులు, నాకు కాస్టింగ్లో అడ్వాన్స్లో 35 మార్కులతో నేను పాస్ అయ్యాను. నువ్వు గ్రేట్ ఐఎఫ్ఎస్, నువ్వు నా ముందర ఈ రకంగా చాగిలపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు పెద్దిరెడ్డి కాపాడతాడా, మిథున్ రెడ్డి కాపాడతాడా, ఎవరు కాపాడతారని చెప్పి చెప్పడం జరిగింది.